ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము తొలి ఏకాదశి వ్రత విధానము. ఈరోజు ఏ విధంగా చేయాలి, ఒకవేళ ఉపవాసం ఉండాలి అనుకున్న వాళ్ళు ఎలా ఉండాలి అనేది ఇంపార్టెంట్. సహజంగా కొంతమంది మామూలుగా పూజా ప్రాసెస్ మాత్రం చేసుకుంటారు. ఉపవాస దీక్ష అనేది మాత్రం కొంతమంది ఉండకుండా పూజా ప్రాసెస్ మాత్రం చక్కగా నిర్వహిస్తారు. సరే, ఏది ఏమైనా ఆ రోజున పూజా విధానం అనేది సరే తొలి ఏకాదశి నాడు తలస్నానం అనేది చేసి వచ్చిన తర్వాత మరి దీపారాధన అనేది ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది మనం చేస్తాము. చేసిన తర్వాత లక్ష్మీనారాయణుల చిత్రపటము అనేది పెట్టించి చక్కగా దానికి అలంకరణ అనేది చేస్తారు. పసుపు, కుంకుమ, గంధము, పూలతోటి అలంకరణ చేయటం, పూల దండలు సమర్పించటము, ఆ విధంగా చేయటం. సరే, మొత్తానికి షోడశోపచార పూజ అనేటువంటిది చేస్తారు. ఆ పూజా ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఆ ఉపవాసం ఉండేటువంటి వాళ్ళు మాత్రం పాలు తీసుకోవచ్చు, పళ్ళు తింటారు. అలాగే పూర్తిగా ఉపవాసం ఉంటారు, అంటే రాత్రిపూట కూడా ఏమీ తినరు. తీసుకుంటే అల్పాహారం అంటారు. అల్పాహారం అనేది కూడా ఈ సగ్గుబియ్యం లాంటిది, సాబుదానా అంటారు. అలా సగ్గుబియ్యంతో చేసినటువంటి పదార్థం తీసుకుంటారు ఎక్కువ మంది. అది తీసుకోవచ్చు అని చెప్పేసి పెద్దవాళ్ళు మొదటి నుంచి కూడా చెప్పేవాళ్ళు. అది పళ్ళు తింటము, పాలు తాగటము మాత్రము రాత్రిపూట ఆ విధంగా చేస్తారు. చేసి ఆ రోజు రాత్రిపూట మాత్రం నిద్రపోకుండా జాగరణ చేస్తారు. అది కూడా భగవంతుడి నామస్మరణతోటి, లేదంటే భజన కావచ్చు, అలా చేస్తూ జాగరణ అనేది చేస్తారు. విష్ణు సహస్ర నామావళిని చదవగలిగితే చదువుతూ ఉంటారు. అది లేని పక్షంలో ఓం నమో నారాయణాయ ఈ అష్టాక్షరి మహామంత్రాన్ని చక్కగా ఎక్కువసార్లు జపిస్తూ ఉంటారు. ఆ విధంగా విష్ణుమూర్తిని ఆరాధించటము అనేది జరుగుతుంది. ఆ రోజు రాత్రి కూడా చక్కగా జాగరణ చేస్తూ విష్ణుమూర్తికి లక్ష్మీ అమ్మవారివి చక్కగా అన్ని శ్లోకాలు, స్తోత్రాలు చదవటము, మంత్రజపం చేయటము అనేది జరుగుతుంది. ఆ విధంగా శక్తి కొద్దీ పూజా ప్రాసెస్ అనేది చేస్తారు. మరి అలంకరణ ప్రియుడు కదా విష్ణుమూర్తి అంటే, అలంకరణ ప్రియుడు. ఎక్కువగా అలంకరణ అనేది బాగా చేస్తారు నాన్న. ఇదే పరమేశ్వరుడైతే అభిషేక ప్రియుడు, విష్ణుమూర్తి అలంకరణ ప్రియుడు. చక్కగా అలంకరిస్తారు ఎక్కువగా. ఆ విధంగా రకరకాల పూలతో కావచ్చు అలంకరణ అనేది, పూలదండలు సమర్పించడం కావచ్చు, పువ్వులతో పూజ చేయటము చేసి మరి మంత్రజపాలు అలాగే స్తోత్ర పఠనము అనేవి చేస్తారు. ఆ తర్వాత ఆ రోజు రాత్రి జాగరణ అనేది కూడా కంప్లీట్ అయిన తర్వాత మరుసటి రోజున ద్వాదశి తిథి నాడున కూడా చక్కగా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన తర్వాత అలా మరి దీపారాధన అనేది చేసుకోవటము, మళ్ళీ పూజా ప్రాసెస్ అనేది చేయటము, వంట చేయటము. వంట చేసిన తర్వాత అతిథికి భోజనం పెడతారు. అంటే బ్రాహ్మణునికి ముందు భోజనము అనేది పెడతారు. ఒకవేళ బ్రాహ్మణుడు వచ్చి భోజనం చేయకపోతే వాళ్ళకి కావాల్సినవి మొత్తం కూడా వాళ్ళకి ఇస్తుంటారు. జనరల్గా ఏంటంటే వాళ్ళు భోజనం చేస్తే భోజనం పెడతారు, లేదు అని అంటారా వాళ్ళకి వంట చేసుకోవటానికి సరిపడా అన్నమాట. దాన్ని స్వయం పాకము అంటాము. అలా స్వయం పాకము అని చెప్పేసి అంటే కొద్దిగా బియ్యము, ఆకుకూరలు, పప్పు, చింతపండు, ఎండుమిరపకాయలు, నూనె తదితర వంట సామాగ్రి, వంట వండుకోవటానికి అవసరమైన పదార్థాలన్నీ కూడా బ్రాహ్మణునికి స్వయం పాకము అని చెప్పేసి ఇస్తారు. లేదా కొంతమంది బ్రాహ్మణి పిలిచి భోజనం పెడతారు. అలా అయినా సరే ఆ విధంగా చేసి అంటే అతిథికి భోజనం పెట్టి, అంటే అతిథినిలో విష్ణుమూర్తిని చూస్తాం మనం. అలా అతిథికి భోజనం పెట్టి వీడు భోజనం చేయటము అనేది జరుగుతుంది. యథార్థంగా ముందు మహానైవేద్యం అనేది పెట్టి ఆ తర్వాత అతిథికి భోజనం పెట్టి ఆ తర్వాత ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళు భోజనం చేస్తే దీక్ష విరమణ అని అంటారు. అంటే ఉపవాస దీక్ష అనేటువంటిది విరమించుకోవటం, దీనినే పారణ అని అంటారనమాట. ఈ విధంగా చేయటము అనేటువంటిది జరుగుతుంది. అంటే ఏకాదశి ఉపవాసము అనేది ఉన్నటువంటి వాళ్ళకి, ఉండేటువంటి వాళ్ళు ఈ విధంగా ప్రాసెస్ అనేది చేస్తారు. అలాగే ఇంకా ఏమైనా సరే వ్యక్తిగతంగా సందేహాలు, అది ఏ పరంగా అయినా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వివాహ విషయం కావచ్చు, కోర్టు సమస్యల విషయం కావచ్చు, బయట ఆగిపోయిన ధనం తిరిగి రావడం కావచ్చు, ఎటువంటి సమస్యకైనా చక్కని పరిష్కార మార్గంగా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు.